श्री गुरुभ्यो नमः। हरिः ओम। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। 27/1/2019 నుంచి 2/2/2019 మధ్యలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మనోవేదన, తొందరబాటుతనము, చికాకు, అసహనము, వేగము, రోగము, ప్రతి విషయంలో కూడా ఇతరుల జోక్యాన్ని పొందడము, అనవసర రుణాలు చేయడము లాంటివి ఆది, సోమ, మంగళవారాలలో మొదటి 3 రోజులలో ఎక్కువ కనపడుతోంది। ఇక బుధ, గురు, శుక్ర, శనివారాల్లో అనుకూలవంతమైన ధనయోగాలు, మాటకు విలువ పెరగడం, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి పరిస్థితి, విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి, అనుకున్న చోటికి బదిలీలు, వ్యవహార లాభాలు, గుప్త నిధులు పొందే అవకాశము, కోర్టు వివాదాన్ని కూడా సమసిపోవడము, బంధుమిత్రుల ఆగమము, ప్రతి గొడవలు కూడా ఈ రోజున మీకు ఆయా రోజులలో సమస్యలన్నీ కూడా పూర్తిగా ప్రశాంతత చేకూరుస్తాయి, పరిష్కరించబడతాయి। అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తిగాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి। ఆస్తిపాత్రలు మీకు అనుకూలంగా మరలే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। ఇంతకుముందు ఏదైనా శస్త్రచికిత్సకు దారి తీసేటువంటి అనారోగ్యం ఉన్న వారికి కూడా ఈ వారంలో అనుకూలంగా మరలే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి। ఆర్థిక వెసులుబాటుతో పాటుగా ఉద్యోగ ప్రయత్నంలో సత్ఫలితాన్ని పొందడము, కాకపోతే ఇక్కడ లంచాల రూపంలో ధనాన్ని ఇచ్చి ఉద్యోగాన్ని పొందే అవకాశాలు, లేదా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఎక్కువ కనపడుతోంది। కన్సల్టెన్సీ వారి ద్వారా కూడా ఉద్యోగాన్ని పొందుతారు, కాకపోతే వెనక ముందు కాస్త జాగ్రత్తలు పాటించి అందులో ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయండి। ఉద్యోగంలో అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ప్రతి పనిని కూడా ఆలోచనాత్మక విధానంతో చేయడం వల్ల పూర్తవుతుంది। రుణ సౌకర్యాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి। గృహ నిర్మాణాదులు కానీ, శుభకార్య నిర్వహణ కానీ చేసే అవకాశం ఉంటుంది। విదేశీయాన ప్రయాణానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకోవచ్చును। విద్యార్థులకి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసము, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి నివాస యోగ్యత అనగా H1B వీసాలు రావడం కానీ, లేదా అనుకూలం చోటికి ఉద్యోగంలో బదిలీ కానీ, అనగా అదే దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా బదిలీ అయ్యేటువంటి అవకాశం కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। మితవాదిగా ఉంటారు। ప్రతి పనిలో మొదటి 3 రోజులు ఉండే ఆవేశం అంతా కూడా చల్లబడుతుంది। ప్రతి పనిని ఆలోచించి చేసేటువంటి అవకాశం ఉంటుంది। స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమ, మంగళవారాల్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని చవి చూసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। భావోద్వేగాలకు గురవుతారు। వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది మొదటి 3 రోజులు। తదుపరి వాహన సౌఖ్యము, వ్యవహార లాభము, ధనలాభము, విద్యా లాభము, విదేశీయాన సౌఖ్యత, సంస్థ నుంచి సంస్థకు మారడము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి బదిలీలు, సంతాన వార్తలు, వివాహాది శుభకార్య నిర్వహణ సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతం అవ్వడము, ఇలాంటివి అన్నీ కూడా మీరు పొందుకునే అవకాశం, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి ఉంటుంది। అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి పౌర సరఫరా శాఖలు, ఆర్డీఓ మరియు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రయత్న లాభాలు చేకూరడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి। నదీ సంబంధమైన అనగా నదుల సంబంధమైనటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన ఊహించని రీతిలో ఉద్యోగ అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। ఈ రాశి వారిలో చాలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవుతారు। రాజకీయ నాయకులకు కానీ, చిత్ర నిర్మాణంలో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది। అధిక ధనలాభాలు, వ్యవహార లాభాలు పొంది ఉన్నాయి। ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది। కాకపోతే మొదటి 3 రోజులలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివుడి ఆరాధన, విష్ణుమూర్తికి సాయంకాల సమయంలో అర్చనాదులు చేయించడం వల్ల అనుకూలవంతమైన ప్రశాంతత, కార్య జయము పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి। అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి। మొదటి 3 రోజులలో 27, 28, 29 రోజులలో 3 అంకెను, 30, 31 తేదీలలో 7 అంకెను, 1, 2 తేదీలలో 5 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించండి। తప్పకుండా మీరు అన్ని రకాల శుభయోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు। స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు।